రాబాయ్ రాబాయ్ తిలకం ఇద్దరు కొంతకాలం పాటు మన ఇంట్లో ఉంటాడు. మరి భోజనం జీతం పట్టుకొచ్చి నీకు ఇస్తాడు. ఏమో ఎందుకంట శ్రీ గారు ఇతను లోక జ్ఞానం నేర్పమన్నారు. అలా నిలబడి చూస్తావేంట, అమ్మగారికి దండం పెట్టక. నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన. కలపండి నేను చేతిలో పడ్డావు కదా, చాలా గొప్పవాడు అయిపోతావు. ఈ చాటట్టుకు. గొప్పవాడేంటి, మొత్తం ఊరంతా నీ చేతిలో పెట్టేస్తాను, చక్రం తిప్పేదుకొని. ఏంటా గుమ్మ గడ్డగా కూర్చున్నావు? అమ్మగారు కుక్కలు లోపల రాకుండా చూడమని. గడప మీద కూర్చోవడం దరిద్రం. లే ఏంటి పేపర్ చదువుతున్నావు? నీకు కావాల్సిన జ్ఞానం పేపర్లో దొరుకుతానా? దొరకదు. ఇలాగే లోపలికి వెళ్ళి కాఫీ కాసుకురా. ఇదిగా మందారు వెలుగా పడరా. సరే సార్, పంచర్ అయిందండి. ఏం పంచర్? ఆటో టైర్ అండి. అన్నే కదా మనం లెఫ్ట్ టైర్ పంచర్ అయిందండి, ఇప్పుడు రైట్ టైర్ పంచర్ అయిందండి. నువ్వు రోజుకో పంచర్ చెప్తుంటే నాకు లెఫ్ట్ రైట్ రెండు పంచర్లు అయిపోతాయి. నా బ్రతుకు. కాఫీ పట్టరా బాయ్. పీకుల దాకా పోసుకుని భక్తంతా కనపడుతు చేతులన్నీ కాల్చకపోతాయే. అబ్బా బంగారేది ఏంటి జేబులో బంగారు పోసుకొచ్చావా? నేను ఎత్తిరిపోయి బాయ్, నేను ఎత్తిరిపోయి. అబ్బా నేను ఎత్తిరిపోయి బాయ్. ఏమిటా ఇది? ఏమిటి ఏమిటి ఏమిటా ఇది? ఏమిటిది? ఎలాగే సత్యం నీతోటి. ఇదిగో నువ్వు నా దగ్గర లోక జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చావు. నాకున్న జ్ఞానం పోయేటట్టుంది నాయన. పోయి దగ్గరికి వెళ్ళి నేనే కాసుకోక నీరు చెప్పడం ఏమిటి? బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదు. వెళ్ళు, దానికి కూడా పోద్ది మతి. వెళ్ళు. త్వరగా అయిందా? త్వరగా అయింది. అన్ని దగ్గర యాపికాయలు వేయండి, సంచులు వేయండి. చూస్తారంటే యాపికాయలు అందరూ వేయండి, సంచులు వేయండి. ఏమా ఇదే పని అంటే చాలా. ఇదిగో ఇలా చూడ, ఈ క్యాబేజ్ వేయండి. ఈ క్యాబేజ్ పొట్లకాయలు వేసిన తర్వాత ఈ క్యాబేజ్ క్యాబేజ్ అయ్యి బాయ్ వెయ్యి. ఇదిగో బంగాళదుంపలు తోటకూర అయ్యి బాయ్, తోటకూర ఇంకా కరేపాకు చూడు చూడు, పుదీనాకు, కొత్తిమీర వేయి అందరూ వేయి. ఇదిగో ఈ తాజాగా ఉన్నాయి ఈ క్యాబేజీ వేయి, క్యాబేజీ వేయి బాయ్. ఇదిగో 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 దుంపలు, తిరుడు దుంపలు. జగా ఇదిగోరా కంద, ఆగు ముదిరింది కంద. ఇదిగో 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 పట్ట పట్ట పట్టు పట్టు పట్టు. తొలసేపు బాయ్. కోడి తర్వాత తర్వాత అదే ఇదిగో చదువాలి రెండు. ఇంకోటి కట్టి మరిగాయి. ఇదిగో ఇంకో రెండు చదువాలి. ఏమైంది? ఏది చేప? చేప కరిచిందా కోడి కరిచిందా? మా సర్దుకోనివ్వండి. అయ్యో సరే సరే సరే, నీకేం కావాలి? రూపాయి వంకాయలు ఇయ్యమ్మా. ఇగో బెండకాయలు, ఇగో కాకరకాయలు. రూపాయి వంకాయలు. చేపలా బజార్లో అయితే 20 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. 7 రూపాయలకి ఇస్తావా? మారు బేరలే తీసుకోమ్మా. వద్దునే. గుడ్ మార్నింగ్ మేడం. ఇదేమిటి కొత్తగా? లోక జ్ఞానం అండి. ఎక్కడికండి? కూరగాయలకి. నేను తెస్తాను లేవండి. నువ్వేం తీసుకొస్తావు నీ మొహం? నాకు అన్ని తెలుసు, నేను తెస్తాను ఉండండి. సరే డబ్బులు వాలెటూర్ ఉంచండి, తర్వాత చెప్తాను.
పూర్ణ, నువ్వు మార్కెట్కి వెళ్తానగా వెళ్ళదే? లేదు, వెంకటస్వామి వెళ్తా అన్నాడు. వెంకటస్వామి వాడి ముఖం అడిగి తెలుసని. ఆ బాబు, ఇదే 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 జాగ్రత్త. ఇగో కోళ్ళు ఎదుగుతున్నా చూడు, జాగ్రత్త. అని సామాన్ దించు దించు. ఇగో టాక్సీ సామాన్లను జాగ్రత్తగా దించేసి నువ్వు వెళ్ళి టాక్సీ స్టాండ్ లో ఉండు. ఆ తర్వాత కనిపించు. గుడ్ మార్నింగ్ సార్. రే, ఏమిట్రా మార్కెట్ మార్కెట్ ఎంత పట్టుకొచ్చేసావు? దించండి. దించవే. ఇవ్వండి. ఏయ్, పో లోపల పో. పట్టుకోండి. ఏమిట్రా ఎక్కడా ఇవన్నీ? ఇవ్వండి. అమ్మాయి మార్కెట్లో అండి మన వాటా అండి. వాటా అంటే? ఇప్పుడు ఏటి గారికి అయితే ఒక వాటా అండి, చిన్న ఇన్స్పెక్టర్ గారు అయితే 2 వాటారండి, పెద్దయ్య గారికి ఏమో 4 వాటాలు అన్నమాట అండి. అంటే ఒక రోజుకండి ఇవన్నీ. ఇవన్నీ ఒక్క రోజు వండుకోవడానికా? వండుకోవడానికి కదండి బాబు, ఇవన్నీ మీరు దుకాణం పెట్టుకుని ఆడవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మేసేయాలన్నమాట అండి. దుకాణం పెట్టుకుని అమ్మేస్తావా? ఏటి గారింట్లో అంతే చేస్తారండి. ఐసి. మరి ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడరా? డబ్బులా అండి? బాలేటోరండి, వాళ్ళు అడగరండి, మనం ఇవ్వమండి. అది రూల్ అండి. ఇవన్నీ మన వాటాకు వచ్చాయన్నమాట అండి. ఇదిగో బాబు, ఇవి చండశాస్త్రం టికెట్లు 4 ఫస్ట్ ఆడికి అన్నమాట. నీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళి. డబ్బులు ఫ్రీ ఫ్రీ, మొత్తం ఫ్రీ. నాకు ఇదంతా అయోమయంగా ఉందిరా. ఏమిట్రా ఇది అసలు? లోకజ్ఞానం నేర్చుకోమని చెప్పారు కదండి, లోకజ్ఞానం నేర్చుకొచ్చేసానండి. నువ్వు నేర్చుకున్న లోక జ్ఞానం ఇదా? అదేంటండి, ఇంత సర్వీస్ ఉంది మీకు తెలియదండి? ఇది తెలీదురా. హాయ్ బాబోయ్, చాలా ఉన్నాయండి నేర్చుకోవాల్సినవారు. ఇంకా చాలా ఉన్నాయా? బాబో ఇంకా చాలా ఉన్నాయండి, చాలా. చెబుతూ కానీ అమ్మగారు లోపల పెట్టించండి. చెబుతూ కానీ. అమ్మా, ఫస్ట్ క్లాస్ టికెట్లు ఎవరెవరిని తీసుకెళ్ళు? ఈ టికెట్లు తిరిగి అతనికి ఇచ్చేయాలి. ఇవన్నీ లోపల పెట్టడానికి వీల్లేదు, వెంటనే పంపించేయాలి. చెప్పు, నువ్వు నేర్చుకున్న లోక జ్ఞానం ఏమిటో? తర్వాత ఏమోనండి, పొద్దుటే లేగడం అండి, లేచి లేవగానే అయ్యగారి కాళ్ళు పట్టేస్తానండి. నువ్వు కాళ్ళు పట్టాడు? తప్పేముందండి, ఏటిగారు కదండి. ఇంకేమి నువ్వు చేసిన ఘనకార్యాలు? ఇల్లంతా ఊడ్చేస్తానండి. తర్వాత ఏమో బావి దగ్గరికి వస్తానండి, బావిలోంచి నీళ్ళు తోడు అక్కడ పెట్టేస్తానండి. బావి దగ్గర గొడ్లు ఉంటాయి కదండి, అవన్నీ ఉతికేస్తానండి. తర్వాత అమ్మగారికినండి అబ్బాయి గారికినండి వేడి నీళ్ళు కాచి పెట్టేస్తానండి. ఈలోగా ఎటుగా రెడీ అయిపోతారండి, ఆరితో పాటు ఆటోలో బయటకు వెళ్ళిపోతానండి. ఆటోనా? అది కూడా ఫ్రీయేనా? కాదండి, సొంతం అండి. వారికి 2 ఆటోలు 3 రిక్షాలు ఉన్నాయండి. ఓ లారీ ఒకటి కొనబోతున్నారండి, సెకండ్ హ్యాండ్ అది. ఆ ఆటోలో బయలుదేరండి మేము మార్కెట్కి వెళ్ళిపోతామండి. అక్కడ కూరగాయల మార్కెట్ చుట్టూ రౌండ్ వేసేస్తామండి. నేను ఆ వెనకాల సంచి పట్టుకుని నిలబడి ఉంటానండి. ఈ వంకాయలు బీరకాయలు రకరకాల కూరగాయలు ఉంటాయి కదండి, అవన్నీ ఆ సంచిలో వేసేస్తారండి. తర్వాత ఏమో చేపల మార్కెట్కి వచ్చేస్తామండి, అక్కడ ఇంకో సంచి పట్టుకుంటానండి. రకరకాల చేపలు సంచిలో వేసేస్తారండి. తర్వాత కిరాణా దుకాణానికి వెళ్తామండి. ఇదంతా రోజునా? డైలీనండి. ఇవన్నీ వంట చేసుకుంటారట? లేదండి, అమ్మేస్తారండి అమ్మగారు. అసలు ఆ ఇంట్లో వంట చేసుకోరండి. మరి ఇప్పుడు రాజుల మిలిటరీ భోజనం హోటల్ లేదండి, అందులో మధ్యాహ్నం పూట రాత్రి పూట 5-6 బిర్యానీ పొట్టాలు పట్టుకొచ్చేస్తా ఉంటాం అన్నమాట అండి. 5-6 బిర్యానీ పొట్లాలు? అవి కూడా ఫ్రీయేనా? ఫ్రీయేనండి. ఆ డబ్బులు అడగరండి, మనం ఇవ్వకూడదండి, రూల్ కదండి. తర్వాత అది బిర్యానీ తినేసేసండి మేము రాత్రి పూట ఈ సినిమా రోడ్ ఉంది కదండి, అక్కడ ఫ్యామిలీ తీసుకుని ఎవరికి కావాల్సిన సినిమాలు అక్కడ చూసేస్తామండి. తర్వాత అయ్యగారు నేను అక్కడికి వెళ్తామండి. అయ్యగారు ఏమేమి వచ్చామంటారండి ఆలోలతోటి. మేము వెళ్ళాలి అని నేను అంటారండి, మంచిది అని ఆరంటారండి. కానీ మేము కదలమండి. అయ్యగారేమో నా వంక చూస్తారండి, నేనేమో ఆలోరు వంక చూస్తానండి. ఆలోరేమో నా చేతిలో పెడతారండి, అదేమో నేను అయ్యగారి చేతిలో పెట్టేస్తాను. అర్థమైందిరే, ఇది మామూలు, రోజు మామూలండి. ఇది నువ్వు తెలుసుకున్న లోక జ్ఞానం. ఇంకా ఉందండి. ఇవన్నీ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఉండవలసిన వస్తువులు కాదు, ఒక స్మగ్లర్ ఇంట్లో ఉండవలసిన. ఇట్స్ ఎ షేమ్. ఏంటయ్యా, ఏంటి అలా ఉండిపోతున్నావు? వణుకు కాదు సార్, ఆ షాప్ కి గుండె లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి ఆగిపోయింది సార్. సరే, ఈ తైలించు, గుండె మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉండాలయ్యా. దర్యాదు ఏముంది సార్, చాలా ఉంది సార్, కానీ బలం లేదు సార్. నీకు ధైర్యం నేనున్నాను, ఇది ఉంది. తప్పదయ్యా, తప్పదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది అని ప్రిపేర్ కావాలి.
ఈత నేర్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు మింగాలి అని ప్రిపేర్ కావాలి. చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిచినప్పుడు కాళ్ళు కాల్తాయి అని ప్రిపేర్ కావాలి. అలాగే లంచాలు పుచ్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడిపోతాము అని ప్రిపేర్ కావాలి. నువ్వు ప్రిపేర్ అయ్యుండు. నీ మీద కేసు పెట్టి ఆ కేసు ఫైలుకెక్కి ఆ ఫైలు మీదకెళ్ళి అది మళ్ళీ కిందకొచ్చి చాలా టైం ఉంది కానీ ఇక చూడు, ముందు ఈ మందు కొట్టు, తర్వాత ఇంకా నేను చూసుకుంటాను. కొట్టనా? అన్నిటికీ ఉన్నాను కదయ్యా.